బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు నితీష్ కుమార్. ఆ రాష్ట్ర గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు నితీష్. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కోరినట్లు తెలిపారు. అన్ని వర్గాల సూచనలు పరిగణలోనికి తీసుకుని నిర్ణయం ప్రకటించినట్లు తెలిపారు నితీష్. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేనందున వారితో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించారు. ఆ కూటమి వైఖరితో తమ పార్టీ నేతలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పారు నితీష్. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితోనే వెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కాగా సాయంత్రం బీజేపీ మద్దతుతో తిరిగి సీఎంగా ప్రమాణం చేయనున్నారు నితీష్ కుమార్. आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है। और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग काम कर रहे हैं, तो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा। तो आप जानिएगा, अभी वेट करिए। బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు నితీష్ కుమార్. ఆ రాష్ట్ర గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు నితీష్. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కోరినట్లు తెలిపారు. అన్ని వర్గాల సూచనలు పరిగణలోనికి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నితీష్ కుమార్. ఇక మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేనందునే వారితో సంబంధాలు తెంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక బీహార్ లో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిరీష్ జాయిన్ అవుతున్నారు. శిరీష్, వంశీ, బీహార్లో రాజకీయాలంటివి క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి. బీహార్లో ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వం అనేది కూడా పతనమైంది. ఆ కూటమి తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో రాష్ట్ర గవర్నర్ను కలిసి తన యొక్క రాజీనామా లేఖను సమర్పించారు. అయితే తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరినట్లుగా కూడా సమాచారం. ఈ కొద్దిసేపట్లో ఇటు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా నితీష్ కుమార్ మహాకూటమిని విడిచిపెట్టి ఎన్డీఏలో చేరుతున్నారు కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన హిందుస్థానీ అవామీ లీగ్, అవామీ మోర్చా, అదేవిధంగా ఇటు బీజేపీ, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీలన్నీ కూడా ఉన్నాయి. అయితే లోక్ జనశక్తి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. జితిన్ రామ్ మాంజీకి సంబంధించి హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీ ఏదైతే ఉందో దానికి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి దాదాపు 78 మంది ఎమ్మెల్యేలు, నితీష్ కుమార్కు 45 మంది ఎమ్మెల్యేలు పైగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం అనేది కూడా 122 కాబట్టి 128 మంది సంఖ్యాబలంతో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు కానుంది. కొద్దిసేపట్లో ఈ శాసనసభ పక్ష సమావేశం అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం మోడీకి సంబంధించిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనేది కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత అందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో తమ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ని ఎన్నుకుంటారు. అనంతరం మద్దతు లేఖలతోటి అందరూ కూడా కలిసి గవర్నర్ కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతారు. సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్భవన్లో ఏర్పాట్లంటే కూడా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాట్నాకు చేరుకుంటారు. దాంతోపాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా పాట్నాకు వెళ్లనున్నట్లుగా కూడా సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత అనేది కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే పక్షంలో బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంలు ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ అనేది కూడా బీజేపీకి ఇవ్వాలన్న డిమాండ్కు నితీష్ కుమార్ అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. 4 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనేది కూడా ఇవ్వాలి. ఈ నిష్పత్తిన ఏ పార్టీకి ఎంత సంఖ్యా బలం ఉంటే అన్ని మంత్రి పదవులంటే కూడా లభిస్తాయని చెప్పి స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జితిన్ రామ్ మాంజీ మాత్రం తనకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 2 మంత్రి పదవులు కావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది.
కానీ ఒక మంత్రి పదవి అనేది ఇచ్చేందుకు అంగీకారం అనేది కూడా దాదాపుగా జరిగినట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా నితీష్ కుమార్ చాలా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మహాకూటమిని ఏర్పాటుకు చొరవ తీసుకున్నది నేనే, కానీ మహాకూటమిలో పరిస్థితులు కూడా చాలా బాగా లేవు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. తను ఆ కూటమితో పొగసలేక అంటే కూటమితో కలిసి నడవలేకనే కూటమిని విడిచి వెళ్ళిపోతున్నట్లుగా కూడా ప్రకటించడం అనేది కూడా జరిగింది. అసలు మహాకూటమి ఏర్పాటు, మహాకూటమి రూపుదలకు కీలక పాత్ర పోషించింది కూడా నితీష్ కుమారే. నితీష్ కుమార్ ఫార్ములా ప్రకారం ఈ మహాకూటమిలోని పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలన్నీ కూడా ఒకే చోట అభ్యర్థిని నిలపాలనేది కూడా నితీష్ కుమార్ యొక్క ప్రతిపాదన. సో ఆ ప్రతిపాదనను అన్ని పార్టీలు కూడా అంగీకరించాయి. తదుపరి అనేక సమావేశాలంటే కూడా జరిగాయి. కానీ కూటమికి సంబంధించిన కన్వీనర్గా నితీష్ కుమార్ను నియమించడానికి మిగిలిన పార్టీలన్నీ కూడా ఒప్పుకోకపోవడంతో నితీష్ కుమార్ అలకబూనారు. అప్పటి నుంచి కూడా కూటమి సమావేశాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే కూటమికి సంబంధించిన రెండవ సమావేశాలేంటి ముఖ్యంగా బెంగళూరులో జరిగాయి 2 రోజుల పాటు. ఆ సమావేశాల్లో నితీష్ కుమార్ యొక్క కరప్షన్కు వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లు అనేవి కూడా వెళ్లడం జరిగింది. అప్పుడు ఆ పరిణామాలతో నితీష్ కుమార్ కొంత కలత చెందారు. ఆ తర్వాత నుంచి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ విభేదాలంటే కూడా మరింత తీవ్రతరమయ్యాయి. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ని ప్రకటిస్తారని చెప్పేసి అంతా ప్రచారం అనేది కూడా జరిగింది. ఇటు మమతా బెనర్జీ కానీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కానీ ప్రతిపాదించారు. కానీ చివరికి మాత్రం మిగిలిన పార్టీలన్నీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. ఎందుకంటే సింగిల్ పెద్ద పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన నేతనే కన్వీనర్ పోస్టులో ఉండడం అనేది కూడా సమంజసం అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి నితీష్ కుమార్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కూటమితోటి తెగదెంపులు తెంచుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా ఆయన కూటమికి దూరంగా జరిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.